వైఎస్ఆర్సీపీ దీక్షా శిబిరాల మీద దాడులు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విజయవాడ ఘటనపై తీవ్రంగా మండిపడుతూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. చంద్రబాబు, మీ కుమారుణ్ణి కాపాడుకోవడానికి ప్రభుత్వం ఇంకా ఎంత దిగజారుతుంది అని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగితే హింసతో సమాధానం చెప్పాలనుకుంటున్నారా అని మండిపడ్డారు జగన్. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని విజయవాడలో శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడి చేసి దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల కళ్ల ముందే టెంట్లు లాగి పడేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారని మండిపడ్డారు. మహిళలపై దాడులు చేశారని ఫైర్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా శిబిరాలపై నిర్బంధకాండ కొనసాగించారని ట్వీట్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నాయకులను నిర్బంధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా దీక్షలు చేస్తూ మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కూడా నిరుద్యోగ యువతకు లేకుండా చేశారు అని మండిపడ్డారు. నారా లోకేష్ను బాధ్యతల నుంచి తప్పించడానికి మీ ఎమ్మెల్యేలను, పార్టీ శ్రేణులను, పోలీసు యంత్రాంగాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారని ప్రశ్నించారు. డీఎస్సీ 2025 ప్రక్రియ పారదర్శకంగానే జరిగితే సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు వైఎస్ జగన్. అక్రమాలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కష్టపడి చదివిన యువతకు న్యాయం జరగాలన్నారు. 9,000 కోట్లకు చేరిన విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు వైఎస్ జగన్. సూపర్ 6 హామీల ప్రకారం నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి, 2 ఏళ్ల బకాయితో సహా వెంటనే చెల్లించాలన్నారు. చంద్రబాబు తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. దీక్షా శిబిరాలను ధ్వంసం చేయొచ్చు, పోలీసులు, పార్టీ శ్రేణుల్ని ప్రయోగించొచ్చు, నిరసనకారులను అరెస్టు చేయొచ్చన్నారు. కానీ డీఎస్సీ లీకేజ్, అక్రమాలపై ఆధారాలను మాత్రం చెరిపేయలేరని మండిపడ్డారు. నిరుద్యోగ యువతలో రగులుతున్న ఆగ్రహాన్ని అణచివేయలేరని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ జెన్జీ గొంతును ముయ్యలేరు, న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు అని స్పష్టం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.